వెల్కమ్ టు మెగానన్ టీవీ. ఆర్ఎస్ఎస్ గురించి భారతీయ జనతా పార్టీ ఓ యుద్ధాన్నే స్టార్ట్ చేసింది. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది హిందూ జాతి వారి సంస్థ. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగ్పూర్లో 1925లో విజయదశమి నాడు స్థాపించారు. మొదట కేవలం 10 మందితో మొదలైన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అతి పెద్ద జాతీయవాద సంస్థగా రూపాంతరం చెందింది. ఒక్క భారత్లోనే కాకుండా ప్రపంచంలో 50 దేశాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది యాక్టివ్గా కార్యకర్తలను కలిగి ఉంది. ఆర్ఎస్ఎస్ ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులను తయారు చేసింది. అంతెందుకు, మన దేశ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. అలాగే ఉక్కు మనిషిగా పేరు పొందిన లాల్ బిహార్ వాజ్పేయి కూడా ఈ ఆర్ఎస్ఎస్ సభ్యుడే. మురళీ మనోహర్ జోషి, సుదర్శన్ వంటి నాయకులను ఈ దేశానికి అందించింది కూడా ఆర్ఎస్ఎస్నే. ప్రస్తుతం మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. ఒక్కరు కాదు, చెప్పాలంటే కొన్ని వేల మంది నాయకులను ఆర్ఎస్ఎస్ తయారు చేసింది. మొన్న ఈ మధ్య 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. ఈ ఉత్సవాలకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకుంది. హిందువుల్లో జాతీయ భావాలను మేల్కొల్పాలని, అలాగే ధర్మాన్ని కాపాడేటువంటి సైనికులుగా తీర్చిదిద్దాలని ఆర్ఎస్ఎస్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తుంది. ఆర్ఎస్ఎస్ కనుక తమ కార్యక్రమాలను విస్తృతం చేస్తే తమ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని కాంగ్రెస్ భయపడుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక్ ఖర్గే కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఈ ప్రియాంక్ ఖర్గే హస్తం పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే కుమారుడు. పైగా కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే 100 సంవత్సరాల సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ప్రియాంక్ ఖర్గే చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఈ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యక్రమాల్లో, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లను వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో సివిల్ సర్వీసులు అమల్లో ఉన్నాయని ఉద్యోగులంతా గుర్తుంచుకోవాలి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదనే స్పష్టమైన నిబంధన ఉంది. కాబట్టి ఇక మీదట కూడా ఎవరు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పాల్గొన్న వారిపై చర్యలు తీసుకునేందుకు నివేదికను కూడా కాంగ్రెస్ మంత్రి తెప్పించుకున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని ప్రియాంక ఖర్గే ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించారు. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర మంత్రి శోభా రంగంలోకి దిగారు. తనను కర్ణాటక శివంగి అని కూడా పిలుస్తారు. ఈమె మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్పై కుట్రలు భారత్లో స్వాతంత్రం రాకముందు నుంచి జరుగుతున్నాయి. ఆ తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ లేకుండా చేయాలనే కుట్రలు ఎక్కువయ్యాయి. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఇలాగే చేయాలని చూశారు, కానీ సాధ్యం కాలేదు. అలాంటి ఆర్ఎస్ఎస్పై నిషేధం విధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గడ్డుకాలం ఎదుర్కోక తప్పదు. అనవసరంగా నిర్బంధిస్తే కర్ణాటకలో అతిపెద్ద ర్యాలీని నిర్వహిస్తాం. ఇందుకోసం హిందువులందరి సహాయ సహకారాలు తీసుకుంటాం. ఒకవేళ ఆర్ఎస్ఎస్ పైన నిషేధం విధిస్తే అదే కాంగ్రెస్ పార్టీకు అదే ఆఖరి రోజు అవుతుందని శోభా హెచ్చరించారు.